ఎవ్రీవన్ అస్సలం వాలేకుం ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి నేను మాటిక్కాయలు పుల్లగూర చేస్తున్నా. ఇది చూడండి, క్లీన్ చేసుకున్నాను, తొక్కంతా తీసాను, కడిగి వేసుకున్నాను. ఇప్పుడు వచ్చి టమాటా పండు వేద్దాం, కొంచెం తెల్లగడ్డ, పచ్చిమిర్చి. ఫ్రెండ్స్, తెలుగులో ఏదైనా తప్పు మాట్లాడితే మన్నించండి. కొంచెం ఇది ఆనియన్ వేసాను. ఫ్రెండ్స్, నాకు తెల్లగడ్డ ఎర్రగడ్డ అనాలంటే నాకు ఎట్లాగో ఉంది. అది వర్డ్ నిజమో కాదు అని. ఈజీ వర్డ్స్ ఇంగ్లీష్లో నాకు వచ్చు, పిల్లలు మాట్లాడుకుంటే నేను నేర్చుకున్నాను. ఆనియన్, గ్రీన్ చిల్లీ, టమాటో ఇవి వేసి ఇప్పుడు కొత్తిమీర వేసి 2 వంకాయలు కూడా వేస్తాను. వంకాయలు వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, పొయ్యి మీద పెట్టి 1 గ్లాస్ వాటరు, త్వరగా ఉప్పు వేసేద్దాం. ఎందుకంటే అది వంకాయలు నల్లపడే ప్రమాదం ఉంది. కొంచెం ఉప్పు, పసుపు వేద్దాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ వస్తే చాలు మనకు. అది 3 విజిల్ వచ్చిందాక నేను ఇది వైట్ ముల్లంగి ఫ్రై చేస్తున్నాను. ఫ్రెండ్స్, అప్పుడు దాకా నేను ఇది తాళింపు తొక్కంతా తీసేసాను. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చి ఇది చిన్న పీస్గా మేము రెడీ చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఏం ఫోనోలే ఫ్రెండ్స్, ఇది ఇలా చిన్న ముక్కలు చేసుకున్నాను. ఇప్పుడు విజిల్ వస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా మేము గెలుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఇలా మామిడికాయ వేయడం మర్చిపోయినాను. ఫ్రెండ్స్, మా ఆయన ఉంటారు, అందుకోసం చిన్నగా మాట్లాడుతున్నా, నవ్వుతారు తెలుగు రాదని. మామిడికాయ వేసి ఇప్పుడు చేస్తున్నా. ఒక విజిల్ వచ్చినట్టుగా మేము ఒక విజిల్ వస్తే మామిడికాయ బాగా ఉడుకుతుంది. ఫ్రెండ్స్, అది చల్లారేదాకా మేము వచ్చి ఇది తిరువాత పెట్టుకుందాము. ముల్లంగి కొంచెం ఆయిల్, ఆవాలు, కరివేపాకు వేసాను. పొద్దున్నకి ఫ్రెండ్స్ వడియాలు వేసుకొని అంతా చూడండి, మళ్ళీ క్లీన్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, చూడండి, వడియాలు వేసానా, వేస్తే పొయ్యి ఇలా అయిపోయిందో అన్నీ క్లీన్ చేసుకుంటాను. ఫ్రెండ్, ఏం చేయాలి చూడండి, క్లీన్ చేసుకుంటాం. చాలా ఎండ ఉంది. ఫ్రెండ్స్, కొంచెం ఉప్పు, ఇది చిన్న మంట మీద పెట్టి ఇప్పుడు మేము ఇది ప్రిపేర్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇది చాలా కొంచెం గట్టిగా ఉండాలా. ఫ్రెండ్స్, కొంచెం వాటర్ ఏమో ఎక్కువ పడింది. నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నా. నా చిన్నప్పుడు తిన్నాను మా పిన్ని వాళ్ళ ఇంట్లో, కానీ నాకు వచ్చిందో లేదో ఫ్రెండ్, టేస్ట్ మాత్రం భలే ఉంది, కానీ గట్టిగా ఉంది. ఫ్రెండ్స్, అది గట్టిగా ఉండాలా, కొంచెం పచ్చలాగా అయిపోయింది. ఫ్రెండ్స్, అంతే.
నేను ఉండేనట్టు చెప్తా. ఇది ఇంకా టైం పడుతుంది, అప్పుడు దాకా తిరువాత పెట్టుకుందాం ఫ్రెండ్స్. జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇప్పుడు ఉల్లిపాయ, కొంచెం ఇంగువ వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది అని నా ఒపీనియన్. అమ్మో చాలు ఫ్రెండ్స్. కరివేపాకు వేసి నాకు ఒకటే బాధ ఉంది ఫ్రెండ్స్, మా పిన్ని వాళ్ళు చేస్తే గట్టిగా చేస్తారు, నాకు మాత్రం కొంచెం పట్ల అయింది. వాళ్ళు చేసినప్పుడు ఇది మట్టికాయలు చూడండి, ఇవి మట్టికాయలు ఉన్నాయి కదా, గోరి చిక్కుడుకాయలు, ఆ గోరి చిక్కుడుకాయలు అట్నే ఉంటా ఉన్నాయి. నేను చేస్తే కానీ కొంచెం నలిగినట్టు ఉండే. ఏమో ఫ్రెండ్, ఇది బాగుంటుందా టేస్ట్ లేదా, నాకైతే అట్నే చూస్తే బాగుంది. తిరువాత వేసి చూస్తాను ఫ్రెండ్, కొంచెం తిరువాతలో బాగుంటాయి. తిరువాత వేసి నాకు కమ్మగా ఉంటుంది. ఇది ఇంకా టైం ఉంది ఫ్రెండ్, ఇంకా ఉడకాలండి. ఫ్రెండ్స్ ఇది వచ్చి దాంట్లో పట్టదు కాబట్టి ఇదే దీంట్లో పోసుకుంటాను, సరేనా? ఇది మూత వేస్తే వాసన మంచి స్మెల్ ఉంటుంది అని నేను మూత వేసాను ఫ్రెండ్స్. ఆహా, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అన్నం చేసేసాను, వేడి అన్నము. ఏమోలో ఫ్రెండ్, వచ్చిన కాడికి చేసుకుంటా అది మంచిదో చెడ్డదో ఇంటి వాళ్ళకి చేసి పెట్టాలి కదా ఫ్రెండ్స్. నేను చేయలేకపోతే ఎవరున్నారు చేసేదానికి? మనకు రాకపోని చెయ్యమని అంటారు. ఎట్నో ఒకటి తిని భరించాలి మా వంట. కానీ మేము చాలా రుచిగా చేస్తాం ఫ్రెండ్స్. కానీ మొగలు చెప్పరు, మా మగవాళ్ళు చెప్పరు, కానీ రుచిగానే ఉంటుంది. ఇంకా కొంచెము మెత్తపడాలి. ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ఒక టేస్ట్ చేశాను. ఆ కరేపాకు ఫ్లేవరు, ఆవాలు ఫ్లేవరు, ఆ హింగు ఫ్లేవరు సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చి చిల్లీ ఫ్లేక్స్ ఫ్రెండ్స్, నేను చేసుకున్నాను ఇంట్లో, మసాలా వేయకుండా. ఇది ఒక చిన్న కొంచెం చాలు ఫ్రెండ్స్, భలే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది అన్నంలో వాడేగా, చపాతీలోనే సూపర్ ఉంటుంది. అట్నైనా తినేస్తాను నేనైతే. కారంలో ఏమైనా చిన్నగా బాగా రోస్ట్ చేసుకుంటా చిల్లీ ఫ్లేక్స్ వేసి చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉందో గుమ్మ వాసన వస్తుంది. చాలా అంటే చాలా కమ్మగా స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా ఆయిల్ అన్నంకి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే బాయ్. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.